మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఆదికాండము 30వ అధ్యాయము 27వ వచనము. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 30వ అధ్యాయము 27వ వచనంలో యాకోబుతో లాబాను ఈ మాట పలుకుతూ ఉన్నాడు. మరి మన జీవితాలను పరిశీలించుకుంటే మనము ఇతరులకు ఆశీర్వాదముగా ఉన్నామా? ఎందుకు యాకోబును బట్టి లాబాను ఆశీర్వదించబడినాడు అంటే 30వ వచనములో యాకోబు అంటాడు కదా, నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను అని. అవును, మరి మనము పాదము పెట్టిన చోటు ఆశీర్వదించబడుతుందా? ఆ రీతిగా ఆశీర్వదించబడాలి అంటే మన పాదములు ఎలా ఉండాలి? వాక్యపు వెలుగులో మనము ధ్యానించుకుందాము. మొదటగా చూసినట్లయితే యోబు గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనం. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము అనుసరించి తిని. అవును ప్రియ దైవజనమా, మనము దేవుని మార్గమును అనుసరించే వారముగా ఉంటే మన అడుగుజాడలు దేవుని మార్గములో ఉంటే, ఆయన మన ముందుంచిన మాదిరి ప్రకారం ఆయన అడుగుజాడలలో మనము నడిచే వారముగా ఉంటే మన పాదము పెట్టిన చోట ఆశీర్వదించబడుతుంది. రెండవదిగా చూసినట్లయితే 26వ కీర్తన 12వ వచనము. సమభూమిలో నా పాదము నిలిపియున్నాను. సమభూమి అంటే సత్యము, నీతి, న్యాయాలను సూచిస్తూ ఉంది. మన పాదములు సత్యమందు, నీతి, న్యాయములు అనుసరించుటయందు నిలిపేవారముగా ఉన్నప్పుడు మనము పాదం పెట్టిన చోటు ఆశీర్వదించబడుతుంది. అలాగే మూడవదిగా 119వ కీర్తన 101వ వచనం ప్రకారం, నేను నీ వాక్యము అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. అవును, ఎప్పుడైతే మనము దుష్ట మార్గములన్నిటి నుండి మన పాదములు తొలగించుకుంటామో, యేసయ్య మార్గాన్ని అనుసరిస్తామో, ఆయన వాక్యానుసారము జీవిస్తామో, అప్పుడు మనము పాదము పెట్టిన చోటు ఆశీర్వదించబడుతుంది. ప్రియ దైవజనమా, యాకోబు అయితే ధైర్యంగా పలుకుతున్నాడు, నేను పాదము పెట్టిన చోటెల్లా నిన్ను ఆశీర్వదించాడు దేవుడు అని లాబానుతో. లాబాను కూడా ఒప్పుకుంటూ నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు అని యాకోబుతో పలుకుతూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఈ వాక్యము ద్వారా దేవుడు ఈ దినం మన హృదయాలను సంధిస్తూ ఉండగా మనము ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉన్నామా? మనము పాదము పెట్టిన చోటు ఆశీర్వదించబడుతుందా? అలా ఆశీర్వదించబడాలి అంటే మన పాదములు ఏ రీతిగా ఉండాలో దేవుడు బయలుపరిచిన విధముగా మన జీవితాలను మార్చుకొని మనము కూడా ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉందాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరిచి రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును నూరంతలుగా ఫలింపచేయండి నాయనా. మేము పాదము పెట్టిన చోటెల్లా ఆశీర్వదించబడడానికి మా పాదములు ప్రభువా నీ మార్గమును అనుసరించినట్లు, సత్యమందు, నీతి, న్యాయములందు నిలుపునట్లు, దుష్ట మార్గములన్నిటిలో నుండి మా పాదములు తొలగించుకున్నట్లుగా మీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని
ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఇశ్రాయేలీయులను 30 ఏండ్ల వాడై ఏలనారంభించిన రాజు ఎవరు? ఇతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలినాడు. దీని ఆధారంగా మీ సమాధానం మాకు తెలియజేస్తారని ఆశిస్తూ ప్రభు కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.